నవ్యాంధ్రలో నవశకానికి నాంది పలికారు చంద్రబాబు. రాజధానిలో తొలి ప్రభుత్వ శాశ్వత భవనాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇదే సమయంలో అమరావతి రైతుల త్యాగాలను ప్రస్తావించారు ముఖ్యమంత్రి. రైతుల సమస్యల్ని పరిష్కరించేందుకు ముగ్గురు ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించామన్నారు. అయినా సమస్య పరిష్కారం కాకుంటే తన దగ్గరికి రావాలన్నారు. అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 4 ఎకరాల్లో 7 ఫ్లోర్లలో సిఆర్డీఏ భవనాన్ని నిర్మించారు. ఇకపై ఈ ఆఫీస్ నుంచే సిఆర్డీఏ కార్యకలాపాలతో పాటు ఏడీసీఎల్, మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు పనిచేస్తాయి. రాజధానిలో తొలి శాశ్వత భవనం అందుబాటులోకి రావడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు చంద్రబాబు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ బిల్డింగ్ సిఆర్డీఏ బిల్డింగ్ మొదలైంది. ఇది ప్రారంభం మాత్రం. అమరావతి ఫ్యూచర్ సిటీ అవుతుందన్నారు సీఎం. అంటే ఈ రోజు రాబోయే రోజుల్లో విజయవాడ, గుంటూరున్న, తెనాలున్న ఫ్యూచర్ సిటీ అమరావతి. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టకుండా రాజధానిలో భవనాల్ని నిర్మిస్తున్నామన్నారు చంద్రబాబు. అంటే ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. నేను విమర్శించే వాళ్ళకందరికీ ఒకే మాట చెప్తున్నా, మీరు ఎప్పుడు విమర్శే మీరు చేసేది. అమరావతి ప్రజా రాజధాని అన్న చంద్రబాబు ఎన్డీఏకు మళ్లీ పట్టం కట్టాలన్నారు. ఒకసారి చేసిన తప్పుకు మీరెంత అనుభవించారో, నేనెంత అనుభవించానో, రాష్ట్రం ఎంత అనుభవించింది తెలిసింది. రాబోయే రోజుల్లో ఓటమి అనే మాట లేకుండా శాశ్వతంగా ఎన్డీఏ ఉండాలి. అమరావతి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్న చంద్రబాబు, కొంతమంది రైతుల అసంతృప్తి ఏంటో తనకు తెలుసని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. రైతుల సమస్యల్ని పరిష్కరించే బాధ్యతల్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కు అప్పగిస్తున్నట్టుగా తెలిపారు. నాకు కూడా పనులు 176 ఉంటాయి. మళ్ళీ ఒకసారి మీతో కూర్చుంటాం. ఎవరికి ఏ సమస్యలున్నా అన్ని కూడా పరిష్కారం చేసుకుందాం. టైం టు టైం కూర్చొని ఈ ముగ్గురికి బాధ్యత చెప్తున్నా. రైతాంగాన్ని మేనేజ్ చేసే బాధ్యత మీ ముగ్గురిది. మీకేదైనా సమస్యలు ఉంటే నేను కూడా పిలిపించి మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దానికి అనుసంధానంగా అందరం ముందుకు పోదాం. భవిష్యత్ తరాల కోసం అమరావతికి భూములిచ్చిన రైతుల్ని ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటామన్నారు సీఎం చంద్రబాబు.